చుక్క నూనె వాడకుండా వడియాలు హెల్తీగా ఇలా చేసుకోవచ్చండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. ఇక్కడ ఒక కడాయి వేడి పెట్టానండి. కడాయి వేడి పెట్టిన తర్వాత ఒక కప్ టేబుల్ సాల్ట్ వేసి చక్కగా ఫ్రై చేయాలండి. ఒక 10 మినిట్స్ వేడి పడాలి. ఈ సాల్ట్ బాగా వేడెక్కితేనే మనకు వడియాలు అనేవి చక్కగా వేగుతాయండి. ఇక్కడ నేను వడియాలు వేసాను. ఎక్కువ వేయకుండా ఒక 7-8 ఒక్కసారి వేసి ఫ్రై చేసుకోవచ్చండి. ఆ వేడెక్కిన సాల్ట్ని వడియాలకు అన్ని వైపు టచ్ అయ్యేలాగా ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే మనకు వడియాలు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయండి. అలా కలపకుండా ఒకే ప్లేస్లో ఉండిపోతే ఈవెన్గా ఫ్రై కాకుండా అక్కడక్కడ గట్టిగా ఉండిపోతుంది, సరిగ్గా ఈవెన్గా ఫ్రై కాదు. కలుపుతూనే ఉండాలి. చక్కగా చూస్తున్నారు కదా, సైజు కూడా పెరుగుతున్నాయి. మనకు ఆయిల్లో వేస్తే వడియాలు చక్కగా ఫ్రై అయ్యి సైజు ఎలాగ పెరుగుతాయో అలాగే సాల్ట్లో ఫ్రై చేస్తే కూడా సైజు ఇలాగే పెరిగి ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఇక్కడ ట్రిక్ అంతా మనము సాల్ట్ బాగా వేడి పెట్టాలి, అలాగే వాటిని వేసి కలుపుతూనే ఉండాలి. అన్ని డైరెక్షన్స్ సాల్ట్ అనేది టచ్ అవ్వాలండి వడియాలకి. అప్పుడే మనకు ఈవెన్గా ఫ్రై అవుతాయి, తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి. ఈ టెక్నిక్ యూజ్ చేసి మనం ఎలాంటి వడియాలైనా వేయించుకోవచ్చండి. చుక్క నూనె వాడకుండా హెల్దీగా చేసుకోవచ్చు. జీరో ఆయిల్ రెసిపీస్ కోసం చూసేవాళ్ళు, డైటింగ్లో ఉన్నవాళ్ళు, హార్ట్ పేషెంట్స్, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు, హెల్దీగా తినాలనుకునే వాళ్ళు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ సాల్ట్ మనము ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చండి. నేను జీరో ఆయిల్ పాప్కార్న్ చేసేటప్పుడు, వడియాలు చేసేటప్పుడు ఈ సాల్ట్ని చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.